వెళ్ళడానికి లా ఉండాలి. ఒకప్పుడు విజయవాడ నీకు రౌడీజం ఎట్లుంటే తెలుసా? నీకు ఐడియా ఉందా? విన్నారా మీరు ఆ స్టోరీలో? అప్పట్లో భయంకరంగా ఉండేది విజయవాడ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ. ఇప్పుడు ఏం లేవు కదా, కంట్రోల్ అయినాయి కదా రౌడీజం. మొన్న అయితే మళ్ళా కొంచెం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ రౌడీజం ఉందా? కంట్రోల్ అయిపోయింది కదా. వాటర్ వర్షం పడి దాన్నే ఇప్పుడంతా కూడా డ్రైనేజ్ అంతా తెలియకుండా మరీ ఎత్తుగట్టేస్తారు. చేయకుండా స్మూత్ గా వెళ్ళాడు. 5 నంబర్ రూట్ ఉంది సార్. 5 నంబర్ రూట్ లో బీచ్ రోడ్ దాటిన తర్వాత అసలు నా కళ్ళ ముందు పార్ట్ హౌస్ అన్ని ఫ్రీ చేసి వీటిలో పోవాలనిపిస్తా ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. మార్పులు చూస్తున్నారు మీ ఫ్యామిలీ? చాలా బాగుంది సార్. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకుంటున్నారు మీరంతా పేదవాళ్ళు? టెక్నాలజీ వల్ల సెల్ ఫోన్ ఈ ఏరియా అంతా స్లమ్ ఏరియా ఎక్కువ ఉండదు సార్. స్లమ్ ఏరియాస్ ఇదంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పనులకు వెళ్ళే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలోనే ఉంటుంది సార్. అవును సార్. ఆల్మోస్ట్ అన్ని పనికి వెళ్తారు సార్. ముఠా పనికి వెళ్తారు సార్. అంటే ముఠా పని సార్. లారీలు లోడ్లు ఎత్తడం అవి ఒకటి, తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్. అన్ని ఏరియా ఇక్కడి నుంచే ఉన్నారు సార్. మనకు వచ్చి బందర్ రోడ్డు, బీసెంట్ రోడ్లో షాపింగ్ మాల్స్లో పనిచేయడానికి ఎక్కువ ఇవే అడుగుతారు సార్.
అన్నా వచ్చేసాం అన్నా వచ్చేసాం గంగారం గుడి దగ్గరలో వచ్చేసాం పైన కాన్వాయ్లో వెహికల్ మీద ఉన్నాలే ఆటోలో